మరి మహేంద్ర బొలెరో ఉండగా మరి అది తీసేశారు, మళ్ళీ మహేంద్ర బొలెరో తీసుకోకుండా ఈ బడా అంటే అన్న ఇప్పుడు ఉన్న వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు లోకాలిటీలో మెయిన్ టన్నేజ్ కొని వస్తున్నారు. టన్నేజ్ ఏంటంటే 2.0 వచ్చింది. 2.0 వచ్చేసి మైలేజ్ వచ్చేసి 9-10 వస్తుంది. ఓవర్లోడ్ అయితే అసలు రాదు, 9-10 వచ్చింది. అన్ని గ్యాదర్ చేశా. అన్నింటిలో చూడంగా వర్షంలో బడా సైఫై బండి 13 మైలేజ్ వస్తుంది. లోడ్ కెపాసిటీ 5 వస్తుంది, ఇబ్బంది లేదు. ఏడు దీంట్లో ఒక మైనస్ ఉంది. ఆ మైనస్ ఏంటంటే మన మెయిన్ పార్ట్ పీజీ కిట్ వచ్చేసి వెనక బ్యాటరీ దగ్గర ఇచ్చారు. ఆ యొక్క కిట్ ఒకటి మార్చి లోపల ఇస్తే ఎక్దమ్ మస్తు నెంబర్ 1 బండి. ఎక్సలెంట్ బండి. పికప్ కానీ మైలేజ్ కానీ సూపర్. పికప్ కానీ టాటా ఇండ్రా కూడా ఉన్నాయి కదా, అవన్నీ తీసుకోవాలి. టాటా ఇండ్రా మాకు టచ్గా ఉన్నాయి, సెట్ గా మాకు. ఓకే, మీకు ఇవైతే సెట్ అయితే ఓకే. ఒకటి ఏంటిది ఇప్పుడు ఫీజ్ పాయింట్ అనేది వెహికల్ లో పెడిస్తే డ్రైవర్ సేఫ్టీ లేదన్నది, అది కూడా మైనస్. డ్రైవర్ సేఫ్టీ అంటే అది మనకు కష్టం. మెయిన్ పీజీ కిట్ ఒకటి ఉందన్న, అదొకటే కొంచెం వాంటెడ్. అది సాధ్యం అది కూడా లోపల చేసేటైతే బాగుంటది. ఇప్పుడైతే 5 టన్నుల వరకు కూడా వేసారా మీరు? మరి 5 టన్నుల వరకు ఇప్పుడు 4 టన్నులు ఎక్కింది, 4.5 ఎక్కింది. ఓకే, మరి 5 టన్నులు వేస్తే వెహికల్ పికప్ కానీ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మూవ్మెంట్ ఏం జరగలేదు. ఎంత స్పీడ్ వరకు వెళ్ళచ్చు? 80 వరకు వెళ్ళచ్చు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటిది లేదు. ఓకే, రోడ్ వేసుకొని ఆన్ రోడ్ పైన హైవే పైన వెళ్తే మైలేజ్ ఎంత వరకు వస్తుంది? 13 అన్న. ఓకే, ఎంటీ వెహికల్ అయితే ఎంత వస్తుంది? 14. ఎంటీ వెహికల్ అయితే 14 వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సర్వీసింగ్లు వేయించాలి? 7 సర్వీసింగ్. ఓకే, ఒక్క సర్వీసింగ్ వేయించినప్పుడు ఎన్ని వేల కిలోమీటర్కి ఒక సర్వీసింగ్? 10,000. షోరూమ్లో చేపిస్తున్నారా? బయటనే ఫ్రీ సర్వీస్ షోరూమ్ తెచ్చామన్నా. తర్వాత మాకు షోరూమ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మనం బయట లెక్కేసుకొని షోరూమ్ లెక్కేసుకుంటే డిఫరెంట్ 4,500 ఉంటుంది. షోరూమ్లో వేస్తే ఎంత ఖర్చు వస్తుంది? షోరూమ్లో మనం చేపిస్తే ఇంజనీర్ గేరాలు మార్చేస్తే 7,000 అవుతుంది. మనం బయట 5,000 వస్తుంది. బయట 5,000 చేపిస్తారు. బయట మీరు మెకానిక్ దగ్గర చేపిస్తారా? ఓకే, ఇంకేమన్నా ఈ వెహికల్లో ప్రాబ్లం అంటే ఏమన్నా పెడుతుందా? ప్రాబ్లం అంటూ ఏమీ లేదన్న, ఇంతవరకు అయితే ఏమి లేదు. నాకైతే తీసుకొని 7 నెలలుగా వస్తుంది. ఏకదమ్ మైలేజ్ కానీ పికప్ కానీ సూపర్ ఉంది. దేంట్లో తేడా లేదు. నెంబర్ 1.